విశాఖ ఉక్కు కర్మాగారంలో వరుస ప్రమాద ఘటనలు తీవ్ర కలకలం రేపుతున్న వేళ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవలే జరిగిన ఘోర ప్రమాదాలపై ప్రాథమిక విచారణలో గుర్తించిన లోపాల ఆధారంగా ఏకంగా 22 మంది అధికారులను సస్పెండ్ చేసినట్టు సమాచారం. ఇక సస్పెన్స్ కు గురైన వారిలో SMS-1, SMS-2 విభాగాలకు చెందిన 10 మంది, క్వాలిటీ అష్యూరెన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్ విభాగానికి చెందిన 7 మంది, మెటీరియల్స్ విభాగానికి చెందిన 5 మంది అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవలే స్టీల్ మెల్టింగ్ షాపులో జరిగిన ప్రమాదంలో కార్మికులు ప్రాణాలు కోల్పోయిన ఘటన నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఆందోళనకు గురిచేసింది. ఈ ప్రమాదంపై కేంద్రం నియమించిన త్రిసభ్య కమిటీ విచారణ కొనసాగిస్తుండగా తుది నివేదిక వచ్చిన తర్వాత బాధ్యులపై మరింత కఠిన చర్యలు తప్పవని సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇక సస్పెండ్ అయిన వారిలో డిప్యూటీ జనరల్ మేనేజర్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్, సీనియర్ మేనేజర్ స్థాయి అధికారులు కూడా ఉండొచ్చని కార్మిక వర్గాలు చెబుతున్నాయి. విశాఖ ఉక్కు కర్మాగారంలో వరుస ప్రమాద ఘటనలు తీవ్ర కలకలం రేపుతున్న వేళ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవలే జరిగిన ఘోర ప్రమాదాలకు ప్రాథమిక విచారణలో గుర్తించిన లోపాల ఆధారంగా ఏకంగా 22 మంది అధికారులను సస్పెండ్ చేసినట్లు సమాచారం. సస్పెన్షన్ కు గురైన వారిలో SMS-1, SMS-2 విభాగాలకు చెందిన 10 మంది, క్వాలిటీ అష్యూరెన్స్ అండ్ టెక్నికల్ డెవలప్మెంట్ విభాగానికి చెందిన 7 మంది, మెటీరియల్స్ విభాగానికి చెందిన 5 మంది అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది.